అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విషం చిమ్మడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి 2019 ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక కొత్త ఎత్తుగడని వారు అందుకున్నారు, వారు ప్రయోగించారు. అందులో వాళ్ళు సఫలీకృతులయ్యారో లేదో కానీ కొందరిని అయితే లైమ్లైట్లోకి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చాలా చాలా ఆసక్తికరం. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది మనం ఒకసారి ఆలోచిస్తే మనము ఆశ్చర్యపోతామండి. మనకు విస్మయం కలుగుతుంది, మనం నివ్వెరపోతాం. ఏంద్రా బాబు నిజమే కదా అని. ఇక్కడ మనం ఏది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. ముందుగా ఈ విషయం నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే, మళ్ళీ చిన్ని వర్సెస్ కొలికిపూడి అని చెప్పేసి నెమలి బ్రహ్మోత్సవాల్లో ప్రోటోకాల్ రగడ, ఎంపీ చేతిలో నుంచి పట్టు వస్త్రాలను లాక్కున్న కొలికిపూడి, టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉభయుల నడుమ ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎంపీకి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం విస్మయపరిచింది. ఎమ్మెల్యే ప్రవర్తనకు అశేష భక్తులు నివ్వెరపోయారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో సోమవారం రాత్రి వేణుగోపాలస్వామి కళ్యాణానికి ఎంపీ కేశినేని సతీ సమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలికిపూడి కూడా సతీ సమేతంగా వచ్చారు. సో వచ్చినప్పుడు వాళ్ళు పురోహితులు కేశినేని చిన్నికి ఇచ్చారంట పట్టు వస్త్రాలని. కొలికిపూడి శ్రీనివాసరావు గారు అసలు ప్రోటోకాల్ ప్రకారం నాకు ఇవ్వాలి కదా, ఎంపీ గారికి ఎలా ఇస్తారు అని అడిగితే వాళ్ళు పట్టించుకోకపోగా ఎంపీ నేను ఇవ్వను అన్నట్లు అంటే కొలికిపూడి గారు తీసుకున్నారంట. ఆ తర్వాత గొడవలు జరిగాయి, రచ్చరచ్చ జరిగింది. మీరు వీడియో కూడా చూసినారు. వాట్సాప్ స్టేటస్లో కొలికిపూడి గారు ఒక మాట కూడా పెట్టారంటండి. మీరు తాగి వచ్చారు, నాకు తెలుసు, మీరు ఎంత ప్రజల్ని నమ్మించాలన్నా ఎవరు నమ్మరు, మీరు తాగి అక్కడికి రావడం తప్పు అన్నట్లు స్టేట్మెంట్ పెట్టాడు. అంటే పేరు చెప్పకపోయినా ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. ఆ మాటను కూడా యాజ్ ఇట్ ఈస్గా నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి. అతని వాట్సాప్ స్టేటస్ ఏముంది అంటే, మీరెన్ని అబద్ధాలు చెప్పినా, తప్పుడు ప్రచారం చేసినా, మద్యం మత్తులో మీరు చేసిన అపచారం వీడియోలో స్పష్టంగా ఉంది అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నంట. ఇంకా కేశినేని చిన్ని గురించి అతను మాట్లాడేది. ఇక్కడ మనం గమనిస్తే అండి, కొలికిపూడి శ్రీనివాసరావు దళితుడు, వారికి మీడియా ఉండదు, వారికి గొంతు ఉండదు. కేశినేని చిన్నిని సపోర్ట్ చేస్తూ ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కథనాలు వండి వాడ్చారు. ఇందాక నేను చదివింది ఆంధ్రజ్యోతి కథనం. అక్కడ కొలికిపూడి ప్రవర్తన అందరినీ విస్మయం కలిగించిందంట, అందరికీ ఆశ్చర్యం కలిగించిందంట. కేశినేని చిన్ని తాగి వచ్చాడని చెప్పేసి కొలికిపూడి అంటున్నారు. దాని గురించి ఎక్కడ ప్రస్తావించరు వాళ్ళు. ఎందుకంటే కేశినేని చిన్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళంతా అంటే ఇంకా మనకు తెలియదు ఏముందండి. ఇంకా నేను కులాల గురించి మాట్లాడను కాబట్టి నేను పెద్దగా దాని గురించి ప్రస్తావించను. కానీ ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావుకి మీడియా సపోర్ట్ ఉండదు. ఇప్పుడు 2019లోకి మనం వెళ్తే ఒకసారి, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో విజయం సాధించిందో, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రజలు బ్రహ్మరథం బట్టి గెలిపించారో, మన బ్యాచ్ని, మన కులపోళ్ళను మాత్రమే ఇక్కడ ప్యానల్లో పెట్టుకుంటే వర్కౌట్ అవ్వట్లేదు, మొత్తం మనం సెటప్ మార్చాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి, అందులోనూ దళితులను తీసుకురావాలని వాళ్ళు ప్లాన్ వేసి ఒక కొలికిపూడి శ్రీనివాసరావుని, ఒక జడా శ్రవణ్ కుమార్ని, ఒక మహాసేన వాడిని, ఒక బాలకోటయ్యని, ఒక జడ్జి రామకృష్ణని, ఇలా. అండ్ ఆల్సో మీరు గమనిస్తే ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు డాక్టర్కు ఏదైనా జరిగినా దళిత డాక్టర్, దళితుని డోర్ డెలివరీ, సో ఇట్లా దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని ముద్ర వేయడానికి ట్రై చేశారు. అందులో సఫలమయ్యారా లేదా అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలే సమాధానం చెప్తారు. అంటే వాళ్ళు ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేశారని కాదు, కానీ మీరు గమనిస్తే వీళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు కొలికిపూడి పరిస్థితి ఎట్లుందో మనం చూస్తూనే ఉన్నాం. కొలికిపూడి శ్రీనివాసరావుని పొమ్మనకుండా పొగబెడుతున్నారు తెలుగుదేశంలో. ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నది మనం అవునన్నా కాదన్నా ఒక సామాజిక వర్గానికి బాగా వత్తాసు పలికే పార్టీ. అలాగే వాళ్ళ మీడియా కూడా అంతా ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉంది. అందుకే ఇప్పుడు కేశినేని నానిని ఎవరు ఏమనట్లేదు, కొలికిపూడి శ్రీనివాసరావుని అందరు నిందిస్తున్నారు.
కొలుకుపూడి శ్రీనివాసరావుకు పట్టు వస్త్రాలు ఇచ్చే అధికారం లేదా? ప్రోటోకాల్ ప్రకారం కొలుకుపూడి శ్రీనివాసరావే చెప్తున్నాడు, ప్రోటోకాల్ ప్రకారం ఆయనే ఇవ్వాలంట. కానీ అతని చేతికి ఇవ్వలేదు. అదంతా కూడా సెటప్. ఇంకా కేసినేని చిన్ని వాళ్ళ మనుషులు చేసిన సెటప్. ఆడ పెద్ద గొడవలు కూడా జరిగాయి, నేను చూపించలేను. ఇక నెక్స్ట్ మహాసేన. అతని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు అతని యూట్యూబ్లో వ్యూస్ కూడా అతనికి రావట్లేదని ఎవరో చెప్తే విన్నారు. నేను యాక్చువల్గా నేను చూడలేదండి, వస్తున్నాయో లేదో మనకు తెలియదు. బట్ అతనికి టికెట్ నిరాకరించి అతని పరిస్థితి ఎటు కాకుండా తయారైంది. ఇక నెక్స్ట్ జడా శ్రవణ్ కుమార్. చివరి వరకు 2019 నుంచి 24 వరకు గట్టిగా వాళ్ళ తరపున వాళ్ళ వాయిస్ వినిపించిన వ్యక్తుల్లో జడా శ్రవణ్ కుమార్ ఒకడు. నన్ను కూడా విజయవాడకు వస్తే నిన్ను నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తా, ఆ జైల్లో వేస్తా, అది అని మాట్లాడాడు. అప్పట్లో బాగా యుద్ధాలు జరిగట్లేండి మాకు జడా శ్రవణ్ కుమార్కి. నేను కూడా ముద్దుగా సూటి జడా అనేవాడిని. సరే, గతం. ఇప్పుడు అతను రియలైజ్ అయ్యి తెలుసుకొని వాస్తవాలు మాట్లాడుతున్నాడు. వాస్తవాలు మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కించపరచకూడదు. సో అతనికి తీరని అన్యాయం చేశారు. ఇంకా బాలకోటయ్య అనే వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చారండి? ఇప్పుడు బాలకోటయ్య అనే వ్యక్తి పోరాడాడు. ఇంకొక ఆమె ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ అయింది, ఆమె పేరు ఏదో ఉంటుందబ్బా, ఆమె పోరాడింది. ఆమె అప్పుడప్పుడు పోరాడేది. పాపం బాలకోటయ్య అనే వ్యక్తి అమరావతిలో బాగా పోరాడాడు. ఏమైంది బాలకోటయ్యకి? ఏమైంది? ఏమన్నా ఇచ్చినారా? బాలకోటయ్యకు శటకోపం పెట్టినారు తప్పితే ఏమీ లేదు. ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చినారు. సో బాలకోటయ్యకు అన్యాయం జరిగింది. ఇంకా జడ్జి రామకృష్ణ అనేవాడు ఇప్పటికీ కూడా ఆ ఛానల్లో వెళ్ళి ఏదో మాట్లాడుకోవాల్సిందే తప్పితే అతనికి జరిగింది ఏం లేదు. ఇవన్నీ నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నానండి మీకు. ఎవరిని నేను కొత్తగా నేను సృష్టించి అని నేనేం చేసింది కాదు. వీళ్ళందరూ మీరు కూడా చూసింటారు. ఏమన్నా ఒక్కడికైనా మంచి జరిగిందా? ఒక్కడికైనా మంచి జరిగిందా? ఒక్కడికైనా విలువ ఉందా? ఈ 5 మందిని, ఇంకా కొంతమందిని నాకు పేర్లు గుర్తుండకపోవచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది మీరు దళితులు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే మాకు, మా పార్టీకి, మా కులంకు, అంటే మా అగ్రవర్ణాలకు మాకు ఉపయోగపడతారని వాళ్ళని వాడుకున్నారు. మీరు బాగా గమనించండి, వాళ్ళకు జరిగిన మేలేందండి? వాళ్ళను వాడుకున్నారు. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా టీవీ ఛానల్ పెట్టారండి? అంత పెట్టేంత అవకాశం కల్పించరు. వీళ్ళు ఎవరైనా మీడియా అధిపతులైనారా? వీళ్ళు ఎవరైనా మంత్రులైనారా? వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే మిమ్మల్ని మేము వాడుకున్నాము. మిమ్మల్ని ఎందుకు వాడుకున్నాము? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, దళితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత పెంచడానికి వాడుకున్నాం తప్పితే మీ మీద ప్రేమతో మీరు మంచోళ్ళు, మీరు ఏదో పెద్దగా మాట్లాడతారని కాదు. మా బ్యాచ్, మా బొగడా బ్యాగ్ వచ్చి వస్తుంటే వాళ్ళను చూసి జనాలు నమ్మట్లేదు, అంతా మీదంతా ఒకటే కులము, మిమ్మల్ని నమ్మము అన్నాం కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చినామని చెప్పేసి వీళ్ళని ముందు పెట్టినారు. నేను ఇప్పటికీ బలంగా చెప్తానండి, ఒక డాక్టర్గా సాటి డాక్టర్ చనిపోయినప్పుడు నేను బాధపడ్డాను. ఇప్పటికీ నేను బలంగా చెప్తాను, డాక్టర్ సుధాకర్ చనిపోయినా అంటే 100% కారణం వీళ్ళు మీడియాలో హైప్ చేసి అతన్ని పిచ్చోని చేసినారు. లేని దాన్ని పెద్దది చేసి దళిత డాక్టర్ సుధాకర్ అని చెప్పేసి విపరీతంగా అతన్ని ఏదో చేసి మానసిక రోగం వచ్చేలాగా చేసి అతను కృంగిపోయి అతను చనిపోయినాడు. అంత దారుణంగా వాడుకున్నారండి. ఎవరు దళితులకు మేలు చేశారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ 5 మందికి ఏదైనా జరిగిందా? ఒక మంచి జరిగిందా? మీరు ఆలోచన చేయండి. వీళ్ళని ఇంకా కావాలంటే వాడుకుంటారు, బ్రహ్మాండంగా వాడుకుంటారు. ఇప్పుడు అదే జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి మాటలు కరెక్ట్ అయితే, జడా శ్రవణ్ కుమార్ చెప్పేది కరెక్ట్ అయితే, జడా శ్రవణ్ కుమార్ ఒక సంఘ సంస్కర్త కాబట్టి ఆ రోజు మేము మీడియాలో పిలిచామనే వాళ్ళైతే ఈరోజు ఎందుకు ఎల్లో మీడియాలో అతన్ని పిలవట్లేదు? పిలవాలి కదండి. ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ మీద ప్రేమ ఉంటే పిలవాలి కదా, ఎందుకు పిలవట్లేదు? ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నువ్వు ఇంతకుముందు జడా శ్రవణ్ కుమార్ని నువ్వేదో విమర్శించేవాడివి, లేకపోతే కౌంటర్ వేసేవాడు, ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అంటే, మేము రాజకీయ పార్టీ. మా పార్టీ మీద ఎవరైనా విమర్శలు చేస్తే మేము ప్రతి విమర్శ చేస్తాం. అతను తప్పు తెలుసుకొని, లేకపోతే అతను నిజాయితీగా ఇప్పుడు మాట్లాడుతూ ఏదైతే మాకు కరెక్ట్ అనిపిస్తుందో మేము ఎందుకు విమర్శ చేస్తాం? కానీ మీడియా అలా ఉండకూడదు కదా. చంద్రబాబు నాయుడు విమర్శ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసినా నీకు అతన్ని ఎందుకు పిలిపించావు నువ్వు మీడియా? అతను ఒక ఇంటలెక్చువల్, అతను చెప్పేది ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు పిలిపించావు. ఈరోజు అతను చెప్పేది చెడు జరుగుతుందని నువ్వు ఎట్లా విశ్వసిస్తున్నావు? నువ్వు వార్తను అందజేయడమే కదా నీ మీడియా పని. ఈరోజు ఎందుకు జడా శ్రవణ్ కుమార్ని ఎల్లో మీడియా వాళ్ళు పిలవట్లేదు? అక్కడే డొల్లతనం అర్థం కావట్లేదండి. దళితుల్ని చంద్రబాబు నాయుడు అండ్ టీం వాడుకున్నట్లు ఎవరు వాడుకోరు. వాళ్ళని వాడుకుంటారు అంతే. వాళ్ళు బాగుపడాలని ఎప్పుడు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు బాగుపడుతుంటే మాకంటే ఎదిగిపోతున్నారా అనే ఒక దురహంకారం ఉంటుంది. చక్కటి ఎగ్జాంపుల్ కేసినేని చిన్ని, కొలికిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారమే. ఇక నేను కొలికిపూడి శ్రీనివాసరావు గారిని వెనకేసుకురానా అంటే
వాళ్ళు చెప్పేది ఏంది, ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించాలి, అంతే, అయిపోయి. ఎందుకు ఇవ్వలే కొలికిపూడి గారికి? ఒకసారి మీరే ఆలోచించండి. మద్యం మత్తులో వచ్చాడు చిన్ని అని చెప్పేసి కొలికిపూడి గారు చెప్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి.